హలో, చూసారా పిల్లలు ఎంత సంతోషంగా స్నానం చేస్తున్నారో. ఈత నేర్చుకోవడానికి ఈ ప్రాంతంలో ఈ పిల్లలతోనే రావాలి. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? గొప్ప గొప్ప వారు కాదు, ధనవంతులు కాదు. ఎవరికి ఇక్కడ ఉన్న పిల్లలకి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏమీ లేదు. ఆ పూటకి కాగితాలు ఏరుకొచ్చుకుని వాళ్ళు ఒక జీవనోపాధి గడుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆల్రెడీ కాగితాలు ఏరుకోవడానికి వెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళి పరామర్శిద్దామని వెళ్తే వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు లేరు. అందుకని పిల్లలు హ్యాపీగా స్నానం చేస్తుంటే వీడియో పెట్టాను. అయితే వీడియో పెట్టడం గొప్పతనం కాదు, కానీ ఆ పిల్లలు చూసారా, చిన్న చిన్న పిల్లలు కింద పెద్ద లోతు లేదు, కింద రాళ్ళు ఉన్నాయి, చుట్టూ కూడా రాళ్ళు బండేసి ఉన్నది. వాళ్ళు ఎగిరి దూకుతున్నారు. అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఇది ఎందుకు ఈ విధంగా మీకు ఈ వీడియో చూపిస్తారంటే అంత భయంకరంగా ఉన్నప్పుడు ఎందుకు చూపిస్తారని అడగచ్చు. ఈ పిల్లలందరికీ బడి లేదు, బడిలో భోజనం లేదు, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. అవన్నీ తర్వాత సంగతి. ఒకవేళ గవర్నమెంట్ ఇప్పించినా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఆధార్ కార్డులు ఇప్పించాలని ఎన్నోసార్లు నేను ట్రై చేశాను. ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి. వీళ్ళైతే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటారేమో, రేషన్ కార్డు తీసుకుంటారేమో. వాళ్ళందరూ ఆల్రెడీ సంవత్సరానికి ఒక పిల్లోడు ఎదుగుతున్నాడు, పెరుగుతున్నాడు, వాళ్ళ కడుపులోంచి బయటకు వస్తున్నాడు. అయితే ఈ వీడియో 10 సార్లు పెట్టాను, 10 వీడియోలు పెట్టాను వాళ్ళకి ఎన్నిసార్లు అయినా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో గొప్పతనం ఏంటంటే ఆ పిల్లలకి అది చూడండి, అది చూపిస్తూ ఉంటే నేను మాట్లాడుతుంటాను. ఇంత హైట్ నుంచి దూకుతున్నారంటే అది చిన్న విషయం కాదు. అసలు లోతు కూడా పెద్దగా లేదు. అది అయినా భయం అనేది లేదు. చేసే పనులో కానీ మనం ఏదైనా సాధించాలంటే చూశారు కదా, వాళ్ళంతా కిందంతా కనపడుతుంది కదా, కింద కూడా రాళ్ళే ఉన్నాయి, అయినా భయపడలేదు. ఈ వీడియో సాదృశ్యం ఏంటంటే వాళ్ళ చెప్పులు కానీ బట్టలు కానీ ఏమైనా మీరు సాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సాయం చేయండి. వాళ్ళు పెద్ద అయిపోతున్నారు, వాళ్ళు మళ్ళీ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే చూసారు కదా, వాడు ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. కానీ పొరపాటున రాయి కానీ తగ్గితే వాడు తల పగిలిపోతాయి. ఎంత ధైర్యంగా దూకుతున్నారంటే వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు ముందు. అయితే వీళ్ళందరికీ పక్కన కదా గుడిసెలు 3 గుడిసెలు చూపించాను. ఇంతకుముందు కూడా ఈ గుడిసెలకు చూపించాను. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఏదైనా మనం చేయాలి. వాళ్ళకి బట్టలు కానీ బియ్యం కానీ అన్నీ ఇప్పుడు రొటేషన్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ మన వంతుగా కొంచెం సహాయం చేయాలని ఎప్పుడు ముందుకు వెళ్తాం. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. చిన్న ఎండ కాదు అది. అయినా పాపం వాళ్ళు కాగితాలు ఏరుకుంటూ వాళ్ళు సంపాదించుకు తినాలి కాబట్టి వాళ్ళ పనికి వెళ్ళిపోయారు, వాళ్ళ పని నిమిత్తం. సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాను. వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉందో కనుక్కుందామని వెళ్తే ఈ లోపల పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ వీడియో అయితే మీ పిల్లలకు చూపించండి. ఎందుకంటే చూశారు కదా, ఏమీ లేదు, ఆ గుడిసెల్లోనే ఉంటారు వాళ్ళు. అదే వాళ్ళకి కరెంట్ లేదు, ఏమి వసతులు లేదు, ఫ్యాన్లు కానీ టీవీలు కానీ ఏమి ఉండవు. ఆ చిన్న గుడిసెల్లోనే ఉంటారు వీళ్ళు. అయితే ఇలాంటి వారు చాలామంది టాలెంట్కి గొప్ప అసలు మెచ్చుకోవచ్చు. ఎవరైనా గజెత్తగాళ్ళు చూసినట్టయితే ట్రైనింగ్ చేయాలనుకుంటే మీకు ఆ ఈత నేర్పించేదానికి, లేకపోతే మీకు ఒక పేరు రావాలంటే ఈయన తీసుకెళ్ళి ఈత నేర్పించుకుంటే ఎక్సలెంట్గా చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఏ బలహీనత ఉండదు. దగ్గు కానీ జలుబు కానీ లేకపోతే కాలు నొప్పులు కానీ ఏ ఉండకుండా అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే అన్ని రోజు పాలు గుడ్డు తినేవాళ్ళు కూడా ఇంత బలంగా ఉండరు. వీళ్ళు చాలా బలంగా ఉంటారు. బలం అంటే మామూలు బలం కాదు. చూశారు కదా, కనీసం అక్కడ బిగబెట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు ఊపిరి తీసుకోమన్నా సరే తీసుకుంటారు. అంత బలంగా స్టామినా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, వాళ్ళకి సరైన వసతులు లేవు, బడికి వెళ్ళే ఇది కూడా లేదు, కరెంటు లేదు, ఫ్యాన్లు లేవు, టీవీ లేదు, ఏమీ లేదు. అయినా కానీ దేవుడిచ్చిన ప్రకృతిలో ఉండి ఆ దేవుడిచ్చిన ఒక గాలిని పీల్చుకుంటూ వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారు. వీళ్ళకి ఏమైనా మీరు సహాయం చేయాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఇలాంటి వారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో వందలాది మంది, వేలాది మంది మనుషులు ఉన్నారు. తినేదానికి తిండి లేక, తాగేదానికి నీరు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, అందరూ అసలు చదువు లేక, వాళ్ళకి విద్య సరిగ్గా లేక, హాస్పిటల్ సౌకర్యం లేక. ఎందుకు లేదని వచ్చాము? ఎందుకంటే ఆల్రెడీ గతంలో వీడియో పెట్టాను. ఒక పిల్లోడు చనిపోతే కనీసం తీసుకెళ్లే దిక్కు కూడా లేకపోతే మనమే దగ్గర సమాధి కార్యక్రమం కూడా చేసాం. ఆ కుటుంబంలో ఆ పిల్లల్లో కూడా ఒక పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ ఆ కుటుంబంలో కూడా 2 చచ్చిపోయారు, ఇంకా ఉన్నారు. ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలంటే, చూపించాలంటే ఖచ్చితంగా మన వీడియోలు మీరు ఫాలో అయినట్లయితే మనం ఇలాంటి చాలా వీడియోలు చూపిస్తాను. టైం లేక కూడా వీడియోలు చూపించలేకపోతున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు కూడా టైం లేదు, అయినా కానీ వాళ్ళు ఎలా ఉన్నారు చూడటానికి నేను వెళ్ళాను. అయితే వాళ్ళ పిల్లలు స్నానం చేస్తుంటే ఈ పిల్లలను చూపిస్తున్నాను. ఒకప్పుడు చిన్న పిల్లలు మనం బట్టలు ఇచ్చాము, చాలా చేసాం. కొంతమంది పిల్లలకి మనం సాయం చేసాం, కొంతమంది పిల్లలకి మనం సాయం చేయలేకపోయాం. వీడియో ద్వారా ఏంటంటే మీ పిల్లలకి చూపించండి ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత ఆరోగ్యంగా ఉన్నారో. ఎవరు పాలు ఇచ్చేవారు లేరు, ఎవరు నీరు ఇచ్చేవారు లేరు, ఎవరు ఏది ఇచ్చేవారు అనేది సంతోషంగా ఉన్నారు. అందరూ బాగా చెప్తున్నారు. చూసారు లాస్ట్లో ఎంత సంతోషంగా ఉన్నారంటే. ఇలాంటి సంతోషం మీకు కూడా కావాలంటే 10 మందితో కలిసి మీరు కూడా ఆనందంగా ఉండండి.